ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పెళ్లికి పిలిచిండ్రు యాచకులను, తారీఫ్ చేయాల్సిందే ఇళ్ళ గొప్ప మనసును. చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నదట బిడ్డ, కోపంతోని అంత్యక్రియలు జరిపిండు నాయనా. చుట్టంగా అద్దెకు పోతానంటున్న రాజేష్. అరే చిచ్చా, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. మస్తు ప్రిపేర్ అయినాం మనం, నువ్వు రమ్మంటే వచ్చేసుడే. అడ్డల నాడు బిడ్డలు గాని గడ్డల నాడు కాదు అని వెనుకట పెద్ద మనుషులు అంటుండే. ఈ నడుమ అక్కడక్కడ జరుగుతున్న పంచాదులు చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తున్నదుల్లా. కానీ పెంచి పెద్ద చేసిన అవ్వాయిలను కాదని పిల్లలు ఎవల దారి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళని చూసుకొని గప్చూప్గా అవతల పడుతున్నారు. తన బిడ్డ కూడా గదే పని చేసిందని తెలిసి ఒక తండ్రి ఏం చేసిన రోజు చూడుండ్రి. అయ్యో పాపం, ఎవరో జీవించినట్టు ఉన్నది, ఏమైందో ఏమో అని మీ లెక్కనే చాలా మంది అనుకున్నారు ఆ శివయాత్రను చూసి. అది శివయాత్రనే గాని ఆ పాడ మీద ఉన్నది శవం కాదు. శవం కాకపోతే మరి శివయాత్ర ఎందుకు చేస్తున్నారు అని అంటే చెప్తాయినుండ్రి. మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిశాలో ఉండే 23 ఏళ్ళ ఒక అమ్మాయి ఉన్నట్టుండిగా అవైందట. బిడ్డ కోసం అక్కడ ఇక్కడ ఎతికి లాస్ట్ కు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు తండ్రి. పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆ పిల్ల ఎవలనో లవ్ మ్యారేజ్ చేసుకుని భర్తతోని వేరే కాపురం పెట్టిందట. ఈ ముచ్చట తెలవంగానే తండ్రికి గుండె పగిలినంత పని అయింది. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా బిడ్డ గింత పని చేస్తుందా, ఊళ్ళో నా ఇజ్జత్ మొత్తం పోయింది అని కోపంతో రగిలిపోయి తన కూతురు చచ్చిపోయిందని ఇగో గింత పని చేసిండు. పాడ మీద బిడ్డ ఫోటో పెట్టి ఊరేగింపుగా తీసుకుపోయి అంత్యక్రియలు కూడా చేపించిండు. సూషిన్లానుల్లా బంధాలు అనుబంధాలు ఏ తీరుగున్నాయో అయినా పిల్ల చేసుకున్నది గాని తల్లిదండ్రులకు చెప్పి అలా నొప్పి అని ఉండే అని అంటున్నారు ఇరుగు పొరుగు జనాలు. అక్కడ ఒక తండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్న బిడ్డకు శివయాత్ర చేస్తే ఇక్కడ ఒక అన్న తన చెల్ల పెళ్లి వెరైటీగా ప్లాన్ చేసిండులా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ జిల్లాలో ఉండే సిద్ధార్థ్ రాయ్ అనే ఈ అన్న తన రెండో చెల్లె పెళ్లికి దోస్తులు చుట్టాలతో పాటు వాళ్ళ వాడకట్టుకుండే బిచ్చగాళ్ళందరినీ పిలుచుకొచ్చిండు. వాళ్ళను కార్లలా తీసుకొచ్చి ధూమ్ ధామ్ గా వెల్కమ్ చెప్పిండు. కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టించిండు. ఆ బిచ్చగాళ్ళతో కలిసి డాన్స్ వేసిండు. బిచ్చగాళ్ళ జీవితంలో పెళ్లిళ్ళు, పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు అనేటి ఏం ఉండే కదా. అందుకే నేను వాళ్ళను మా చెల్లె పెళ్లికి పిలిచిన. వాళ్ళ మొక్కలల్ల సంతోషం చూస్తుంటే నాకు కడుపు నిండినంత పని అయింది అనుకొచ్చిండు సిద్ధార్థరాయ్. అన్నా నువ్వు గ్రేట్ అన్నా అని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. నీ రీల్స్ పాడుగాను, ఆ దిక్కుమాలిన రీల్స్ కోసము పోరళ్ళు పని పాతర పెట్టి పల్లికిలిచ్చుకుంటా రీల్స్ చేసుకుంటా మందిని పరిచయం చేస్తున్నారు. ఎవ్వడెటన్నా ఓని ఎవ్వలేమన్నా అనుకోని ఆళ్ళ లొల్ల ఆళ్ళదే. చేతిలో ఫోన్ ఉంటే చాలు పొద్దున్న లేచి రోడ్డు మీద పడి ఆగమాగం చేస్తుంటారు. దోసుగాళ్ళతో కలిసి తీట శాతాలు చేసుకుంటా టైం పాస్ చేసుడు తప్ప ఇంకేం పని పట్టలేదు. చింతలేనమ్మ సంతల నిద్రపోయినట్టు ఈ యోగి అక్కని చూడుండ్రి ఏం చేస్తున్నదో. ఆడ ఈడ రీల్స్ చేస్తే ఏం మజా వస్తుంది. చక్కగా పోయి పోలీస్ స్టేషన్ ముందట చేస్తే కిక్కే కిక్ అనుకున్నది. ఎంబటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పోయి అక్కడున్న బారికేడ్లను అవతలికి జరిపింది. అటెంకల రన్నింగ్ లో ఉన్న స్కార్పియో బాయ్నెట్ మీద కూర్చొని హైవే మీద ఫోజులు ఇచ్చింది. లొకేషన్ చేంజ్ చేసి ఒక చిట్టడివిలోకి పోయి ఎయిర్ గన్ పట్టుకొని వీడియో తీసుకున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో ఉన్న షహాబాద్ పోలీస్ స్టేషన్ ముందు కిరణ్ అనే ఒక మాజీ కౌన్సిలర్ వేసిన ఏషాలన్నట్టు ఇవన్నీ సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు చక్కర్లు కొడుతున్నది. తిన్నదరగాక కొంతమంది పిచ్చి పిచ్చి చాతాలు చేసుకుంటా రీల్స్ చేస్తుంటే దివ్యాంగుడైన ఈ తమ్ముడు తన టాలెంట్ ఏందో చూపెడతా చూడుండ్రి అని ఛాలెంజ్ చేస్తున్నాడు. బ్రష్ షూట్ దగ్గర గంగా నదిలో తిరుగుతున్న మోటార్ బోట్ మీదకి ఎక్కి ఆగో గట్ల ఆగకుండా పుషప్ చేసిండు. సూషిన్లా అట్లా ఒకళ్ళని చూసి ఒకరు తయారైతున్నారు. రీల్స్ పిచ్చిల పడి ప్రాణాలను కూడా లెక్క చేస్తలేరు. వీళ్ళు ఎట్లా బాగుపడతారో ఏందో పోన్రి. చెట్టు ఊలేటప్పుడైనా, పాత ఇండ్లు ఊలగొట్టేటప్పుడైనా, లేకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్స్ బయటకు తీసేటప్పుడైనా ఎంత జాగ్రత్తగా ఉంటారు. మస్తు అంటే మస్తు జాగ్రత్తగా ఉంటారు.
ఎవరికి ఎసోంటి అపాయం రాకుండా, ఎవరి ప్రాణాల మీదకి రాకుండా, ఎవరి ఆస్తులు ఖరాబ్ కాకుండా చూస్తారు. దానికి తగ్గట్టే పని చేస్తారు కదా. అయితే ఈడ మాత్రం ఏం చేసిర్రంటే, అబ్బర బిడ్డ టేంకు కుప్ప ఊలింది పో. ఒక్కటంటే ఒక్కటే సెకండ్లో అంత నేలమట్టమైంది. గట్టిగానే దుబ్బ కూడా గాల్లోకి లేచింది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంటారా? అయితే ఒక్కసారి టేంకుకు అడిదిక్కు చూడుండ్రి ఎంత పనైందో. దేవుడా సూషిరానుల్లా ఎంత పరిశాన్ అయిందో. ఇల్లుకు ఇల్లే దెబ్బతిన్నది, మొత్తం గోడలు మొత్తం కూలిపోయినాయి. మరి కూలగొట్టిన ఆఫీసర్లు అట్టెట్ట అంచనా వేయకుండా ఊలగొట్టినరో ఏమో గాని టేంకును ఊలగొట్టే పని పెట్టుకుని పక్క పొంట ఇల్లు కూడా ప్రమాదం తెచ్చిపెట్టిండ్రు. కాకపోతే అదృష్టం మంచిగుండి ఇంట్లో ఎవ్వరు లేకుండేసరికి అందరికందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కరూర్లా 15వ వార్డులో జరిగింది ముచ్చట. మరి ఆ ఇంటోళ్లకు కొత్త ఇల్లు కట్టిస్తారో ఉత్తగానే వదిలేస్తారో తెలియదు గాని బాలే పనిచేసిండ్రు పోండ్రి. వార్త ఏం చేస్తుండో తెలుసుకుందామని ఫోన్ చేస్తుంటే ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తున్నాడు మన రాయేషు. వాడైతే రానియండి అని సంగతి చెప్తా ఇయ్యాల. ఏడుస్తున్నారేంది ఎవరల్లా? అయ్యా ఈడేంది అట్లా ఏడుస్తున్నాడు? ఎవరికి ఏమైందిరా? ఎంత మంచోడుండే తెలుసా అని ఎప్పుడు వాళ్ళు ఇంటానే కొట్టిన బాధ కొద్ది బాటిల్ పట్టుకొచ్చి కూర్చునేది మా రూమ్ లో. ఇప్పుడు ఎవలాళ్ళు ఎట్లా జరిగింది అసలు? మా కాలనీలు ఉండే కాక వాళ్ళ ఇంటామే డ్రమ్ము కొనుక్కొచ్చిందట ఇంటికి. అది చూసి నన్ను చంపేదందుకే పట్టుకొచ్చింది. అది చంపక ముందే నేనే సస్తా అని అదే డ్రమ్ముల దునికి ఆత్మహత్య చేసుకున్నాడు వారి. అయ్యో హే డ్యూడ్స్ కమ్ ఆన్ లెట్స్ హావ్ ఫన్. ఉల్లల్లా 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 ఎవలుల్లా ఎవలుల్లా మనల్లా పేదెవలుల్లా ఉల్లల్లా ఉల్లల్లా. ఓ ఊలల్లా ఇంతసేపు ఏడుస్తుంది కదా, మళ్ళా గట్లే గుర్తున్నవేంది? పిచ్చిలేసిందా? ఈ లోకంలో పిచ్చి లేంది ఎవరికమ్మా? బంగారం అంటే బామలకు పిచ్చి, మందంటే మొగోళ్లకు పిచ్చి. వామ్మో ఆ లెవెల్లో జీవించిన ముచ్చటిని షాక్ తిన్నట్టున్నాడు, అందుకే గిట్లా చేస్తున్నాడు. షాక్ ఏమన్నా కేకా తినేదందుకు? షాక్ తినరు, షాక్ కొడుతుంది. అయ్యా ఖచ్చితంగా ఈయనకేదో జోకింది, లేకుంటే గిట్లెందుకు చేస్తాడు? అరే నువ్వు అట్లా పరిశాన్ గాకు, మై హూనా కూసబెట్టి మాట్లాడితే అన్ని సెట్ అవుతాయి. ఏమైందిరా నీకు? అంత ఎట్లెట్లనో చేస్తున్నావు, అప్పుడే ఏడుస్తావు, అప్పుడే గుర్తావు, అప్పుడే సూక్తులు చెప్తున్నావు. అరే చిచ్చా నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. మస్తు ప్రిపేర్ అయినాం మనం, నువ్వు రమ్మంటే వచ్చేసుడే. ప్రిపేర్ అయినవా? ఒరేయ్ ఏం చేస్తున్నావు అసలు నువ్వు? జపాన్ పోయేదందుకు ప్లాన్ చేస్తున్నా. జపానా? ఎందుకు? రెంటే ఫ్యామిలీ సర్వీస్ లో కిరాయికి పోదామని. అంటే అక్కడ ఫ్రెండ్స్ ను రిలేటివ్స్ ను రెంట్ కు తీసుకుంటున్నారట జనాలు. ఏంది? అవును, పార్టీలో ఎంజాయ్ చేసేటందుకు తోడుగా దోస్తులను, సావుల కాడ ఏడ్చేటందుకు చుట్టాలను, పెళ్లిళ్ళ వల్కరించేటందుకు పెద్ద మనుషులను కిరాయికి తీసుకుంటున్నారట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి మెలిసి మెదలాలన్నట, ఫోటోలు దిగాలన్నట, ఈవెంట్ అయిపోగానే వెళ్ళిపోవాలన్నట. ఇది ఎక్కడ చిత్రం రో? ఇట్లా కూడా ఉంటదా? ఉంటదా కాదు, ఉన్నది ఆల్రెడీ. అయ్యవలేనోళ్ళేమో అయ్యవలని, దోస్తులు తక్కువ ఉన్నోళ్ళు దోస్తులను, చుట్టాలు తక్కువ ఉన్నోళ్ళు చుట్టాలను కిరాయికి తీసుకుంటున్నారట. దీనికోసం అక్కడి కరెన్సీలో ఒక్కొక్కరికి 10,000 ఎన్నులు పే చేస్తున్నారట తెలుసా? అందుకేనా ఇదివరకు దాకా ఏడ్చి ఎగిరి యాగం చేసినావు? ఎస్, అంటే మరి ఆడికి పోయినాక ఎవరు దేనికి పిలుస్తారో తెలియదు కదా, సడన్ గా మళ్ళీ ఇబ్బంది పడొద్దని ప్రాక్టీస్ చేసినట్టు ఇట్లా. ఇప్పుడు అన్ని సెట్, ఇక పోయి రోజుకు 10,000 ఎన్నులు సంపాదించుడే. నీ తలకే గంతి. రోజుకు 10,000 సంపాదన తెలవంగానే కుళ్ళు కుళ్ళు కొట్టినట్టున్నది. రోజుకు 10,000 ఎన్లు అంటే మన కరెన్సీలో ఎంత అనుకుంటున్నావు? ఎంత? ఎన్నుకొక 50 వేసుకున్నా 5 లక్షలు అవుతాయా? అంత సీన్ లేదు. మన రూపాయి కంటే తక్కువ విలువ ఎన్కు. వాళ్ళ ఒక్క ఎన్ విలువ మన కాడ 50-60 పైసలు గంతే. జపాన్ కరెన్సీ అంత తక్కువనా? నడివిగా సాలు గాని ఏది చక్కగా తెలుసుకోకుండానే ఉరుకులాడుతుంటావు అన్నిటి. నేను ఇంకా ఆలీళ్ళకు చుట్టంగా పోయి కోట్లు చుట్టుకొని వద్దాం అనుకున్నా. హలో చెప్పరా, నీ తాలకాయ పోతాం, ఏడికిరా పోయేది? జపాన్ల కరెన్సీ కథ అంతా వేరే ఉన్నదట, నేను వచ్చినాక మాట్లాడతా, వస్తున్నా. కానీ చిత్ర విచిత్రాలకు పోతున్నారు కదా ఆడాడ జనాలు. ఇంకొన్ని వద్దులైతే మన కాడ కూడా షురు అవుతాయేమో కదా గిసోంటి సర్వీసులు.
మొన్ననే తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి కదా, ప్రమాణ స్వీకారం కూడా ఇయాలనే అయిపోయింది. అయితే గెలిచిన రోజు చూడాలే అభ్యర్థులు వాళ్ళ అభిమానుల సంబరాలు ఫుల్ రంగులు పూసుకున్నారు, మస్తు డాన్సులు వేసిర్రు, బాంబులు అయితే టపేల్ టపేల్ మని వేల్చిండ్రు. అయితే సేమ్ గట్లనే పూణేల లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే గెలిచిన వాళ్ళు రంగులు పూసుకున్నారు. కానీ ఆ రంగులు చేయబట్టి పెద్ద కథ అయిందుల్లా. నవ్వులు పోయి నువ్వులైనట్లు పూణే లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిచిన వాళ్ళు వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళంతా రంగులు పూసుకుంటా సంబరాలు చేసుకుంటుంటే కొందరు బంగ్లా మీద నుంచి పసుపు లేరాట. అంతే కింద దీపాలు ఉండి ఆ పసుపు అంటుకుంటే పెద్ద కథ అయింది. బాబ్రీ చూసిన రానుల్లా పసుపు పడుడుతోనే మంటలు ఎట్టలేసినాయో దెబ్బకి ఎటోళ్ళటే ఉరకబట్టిర్రు. కొందరికైతే చిన్నగా గాయాలైనాయట. ఇంకా పసుపు ఎక్కువైతే డేంజర్గా ఉండు. ఇక మనకాడ సర్పంచ్ల ప్రమాణ స్వీకారాల ముచ్చటకు వస్తే కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం ఆంకోకు క్యాంపులా భార్య సర్పంచ్గా భర్త ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిర్రు. నాకు మా సతీమణి అనిత గారికి సర్పంచ్గా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకు సాగుదామని కోరుకుంటూ, ఈ అన్న పేరు రాము, ఈమె పేరు అనిత. రాము పోయినసారే సర్పంచ్ ఆట, ఊరికి మంచి చేసిండాట. అందుకే ఆయన భార్యనే ఈసారి సర్పంచ్గా గెలిపించారు ఊరోళ్ళు. భర్త ఉప సర్పంచ్ అయితే ఇక ఇద్దరు కలిసి ప్రమాణ స్వీకారం చేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఇట్లా ఇక సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారోత్సవంలో మస్తు లొల్లైంది. ఇక్కడ సర్పంచ్ స్థానాన్ని బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థి గెలిచిందట. అయితే కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు ప్రమాణ స్వీకారోత్సవం కాడ సీట్ తీయలేదట. అట్లా లొల్లు షురువయ్యి పెద్దగానే అయ్యేటాలకు పోలీసులు ఎంటర్ కావాల్సి వచ్చింది. ఇంకా అన్ని జాగాల్లో ప్రమాణ స్వీకారాలు మంచిగానే అయినాయి. సరే ఏది ఏమైనా సర్పంచ్లు ఉప సర్పంచ్లు అందరికీ కంగ్రాచులేషన్స్. జనాలు మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నందుకు మీ పాలక వర్గంతో కలిసి ఊరికి మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, సరేనా? అట్లా గిట్లా ఏలేదా అనుకోర్రి, వచ్చే నాటికి మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు, యాది మరవకుండ్రి. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఏం లేదు, ఆ పట్టణం ఈ పట్టణం అని ఏం లేదు, ఆ పల్లె ఈ పల్లె అని కూడా లేదు, అంతకంటే ఏం లేదు. ప్రతి ఊర్లో ప్రతి గల్లీలా ఎవరికో ఒకరికి గుండెపోట్లు వస్తూనే ఉన్నాయి, పరిశాన్ చేస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకు వస్తున్నాయో, మనుషులలో ఏం ప్రాబ్లం అవుతుందో తెలుస్తలేదు. కానీ ఇడ చూడుండ్రి, ఒక కాకకు గుండెపోటు వస్తే ఒక అన్న ఎట్లా కాపాడిండో. అమ్మయ్యా, అటు ఇటు చేసి మనిషి కదిలిండు, జర లైన్లోకి వచ్చిండు. అట్లనే సేవే అన్న, చెయ్యి సిపిఆర్ చేయు. ఓ అక్కలు ఓ అన్నలు జర మీరు జరుగుండ్రి, మనిషికి గాలి ఆడనీయుండ్రి. శెబ్బాషే, సిపిఆర్ చేసిన అన్న దాదాపు చనిపోయిండు అనుకున్న మనిషిని అప్పటికప్పుడు స్పందించి మళ్ళా మాట్లాడేటట్టు చేసిండు, ప్రాణాలు నిలిపిండు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది ముచ్చట. చుట్టాలింటికి వచ్చిన ఈ లక్ష్మయ్య తాతకు సడన్ గా గుండెపోటు వచ్చేసరికి ఎవ్వలకు ఏం అర్థం కాలేదట. కానీ ఇంతల్నే ఆర్ఎంపీ డాక్టర్ కి ఫోన్ కొడితే 2 నిమిషాల్లో వచ్చిన గోపాలకృష్ణ ఎంబటే గుండెపోటు అని పసిగట్టి ఇగో గిట్ల సిపిఆర్ చేసేసరికి లక్ష్మయ్య తాత బతికి బయటపడ్డాడు. కానీ చూడుండ్రి, ఈ గుండెపోట్లు సల్లగుండా ఎంత పని చేస్తున్నాయో. జనాలు మీరైతే ఎక్కువ టెన్షన్లు ఏం పెట్టుకోకుండ్రి, ఆరోగ్యం మీద జర నజర్ పెట్టుండ్రి, సరేనా? పిల్లలను అమ్మ నాయనలు మస్తు అంటే మస్తు గారాబంగా చూసుకుంటారు. వాళ్ళకు జ్వరం వచ్చినా, కడుపు నొచ్చి ఏడ్చినా తల్లడిల్లిపోతారు. దబ్బున దవాఖానకు పట్టుకపోయి డాక్టర్ను బతిమలాడతారు, నయం చేయమని అడుగుతారు. ఇక వాళ్ళకి ఏదన్నా అయితే తట్టుకోలేరు, కండ్ల నీళ్లు పెట్టుకొని ఏడుస్తారు కదా. అయితే ఇక్కడ కొడుకు బాలేదని తండ్రి దవాఖానకు తీసుకుపోతే ఏమైందో చూడుండ్రి. కొడుకు జీవిడిచిండు, జర అంబులెన్స్ ఇయ్యండి సార్ అని అడిగితే అంబులెన్స్ లేదు గీంబులెన్స్ లేదని దవాఖానలో చెప్పేసరికి కండ్ల నీళ్లు పెట్టుకుంటా అట్లనే కొడుకు డెడ్ బాడీని సంచిలేసుకొని ఇంటికొచ్చిండు. ఇగో ఈ కన్న తండ్రి. జార్ఖండ్ రాష్ట్రం అట అన్నది, పేరు డింబా చతోంబా. మొన్న 4 ఏళ్ల కొడుకు సడన్ గా జ్వరం వచ్చి ఆయపాయ అన్నట్టు చేస్తే దవాఖానకు పట్టకపోతే
ట్రీట్మెంట్ తీసుకుంటానే కన్ను మూసిండట. ఇక పుట్టెడు దుఃఖంతోని ఉన్న ఇంటోళ్ళు సార్ ఇంటికి పోతాం జర అంబులెన్స్ ఇయ్యండి అని అంటే 1,00,000 కారణాలు చెప్పి ఆఖరికి లేదు అనేసరికి పటపట కండ్ల పొంటి నీళ్లు తీస్తూ బాడీని సంచిలేసుకొని అర్ధరాత్రి ఇగో గిట్ల ఇంటికి చేరుకున్నారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి పెద్ద ఆఫీసర్లు మంత్రులు మాట్లాడి వెహికల్స్ తక్కువ ఉన్నాయని చెప్పిర్రట. కానీ చూడుండ్రుల్లా పేదోనికి కష్టం వస్తే దౌకాన్ల దగ్గర పరిస్థితులు ఎట్లున్నాయో ఇది జార్ఖండ్ల ముచ్చటైతే చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.